ఈ 2025 అండ్ ఫ్యూచర్ ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? అండ్ మోర్ ఓవర్ లైక్ ఇప్పుడు వచ్చే ఏఐ ట్రెండ్స్ వీటన్నిటితోని మనకి ఇప్పుడు ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి ఎంత స్కోప్ ఉంటుంది, లైక్ వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుంది ఫ్యూచర్ లో అనే దాని గురించి ఏమని చెప్తారా? నేను ఎంబీబీఎస్ చదవక ముందు, తర్వాత ఎంబీబీఎస్ చదివిన తర్వాత రెండు పార్ట్స్ చెప్తాను. ఇప్పుడు ఎంబీబీఎస్ విద్య చేయాలంటే నీట్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ చాలా హైలీ కాంపిటేటివ్ టెస్ట్. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ 2024లో నీట్ ఎగ్జామినేషన్ రాశారు. ఈ 25 లక్షల్లో 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు నీట్లో. కానీ ఇండియాలో ఇప్పుడు 1,18,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. 1,18,000 సీట్స్. 700 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇండియా మొత్తంలో. అందులో ఇప్పుడు 1,18,000 మందికి ఎంబీబీఎస్ లో అడ్మిషన్స్ వస్తాయి. ఇది కాకుండా ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత దేర్ ఆర్ మల్టిపుల్ కెరియర్ పాత్వేస్. మీరు ఇప్పుడు అడిగినట్టు ఎంబీబీఎస్ తర్వాత స్ట్రైట్ కెరియర్ పాత్వే ఉంది, ఆల్టర్నేట్ కెరియర్ పాత్వేస్. స్ట్రైట్ కెరియర్ పాత్వే పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో దాని గురించి నీట్ పీజీ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి ఆర్ ఎంఎస్. మెడికల్ స్పెషాలిటీస్ లో కనుక వాళ్ళు పీజీ చేయాలనుకుంటే ఎండి సీట్ తీసుకోవాల్సి ఉంటుంది. సర్జికల్ స్పెషాలిటీస్ లో చేయాలనుకుంటే ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో. హెల్త్ ఇన్సూరెన్స్ లో మెడికల్ క్లెయిమ్ స్క్రూటినీ స్పెషలిస్ట్, అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకళ్ళు అడ్మిట్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసినప్పుడు ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ సరిగ్గా ఉందా, దాంట్లో ఉన్న ప్రైజెస్ కరెక్ట్గా వేసారా హాస్పిటల్, అవన్నీ స్క్రూటీ చేయడానికి డాక్టర్స్ అవసరం. అలాగే మెడికల్ అండర్ రైటింగ్, ఒక పాలసీ డిజైన్ చేయడం, ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉండే కెరియర్స్ డాక్టర్స్. ఇది కాకుండా హెల్త్ కేర్ టెక్నాలజీలో, అంటే ఒక మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, మెడికల్ డివైస్ అంటే పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్, ఈసీజీ మిషన్స్, అల్ట్రాసౌండ్ మిషన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఏదైతే ఈ మెడికల్ డివైజెస్ హాస్పిటల్స్లో వాడతారో వాటిని మార్కెట్లో రిలీజ్ చేసే ముందు అది కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అన్నది టెస్ట్ చేయాలి. దాన్ని క్లినికల్ వ్యాలిడేషన్ అంటారు. ఆ క్లినికల్ వ్యాలిడేషన్ కూడా డాక్టర్స్ అవసరం ఉంటుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ డివైస్ కాకుండా క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్, కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అంటే ఒక మెడిసిన్ మార్కెట్లో రిలీజ్ అయ్యే ముందు వేరియస్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అవుతాయి. phase 1, phase 0 నుంచి phase 4 వరకు. ఇందులో హ్యూమన్ ట్రయల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక మాలిక్యూల్ అండర్ టెస్టింగ్, అంటే న్యూ మాలిక్యూల్ అండర్ టెస్టింగ్, అది డ్రగ్గా అంటే మెడిసిన్గా రిలీజ్ అయ్యే ముందు జరిగే టెస్ట్, అది ఎలా వర్క్ చేస్తుంది అని ఆ టెస్ట్ చేసిన దానికి కూడా కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిఆర్ఓస్లో డాక్టర్స్కి జాబ్స్ ఉన్నాయి క్లినికల్ రీసెర్చ్లో. ఇది కాకుండా కొన్ని న్యూ ఆపర్చునిటీస్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కెరియర్లో ఉన్నప్పుడు సడన్ గా వన్ ఆఫ్ ద లీడింగ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ నుంచి నాకు మెడికల్ రిపోర్టింగ్ కెరియర్ ఆప్షన్ ఒకటి వచ్చింది. ఐఎమ్ నాట్ జాయిన్ దెమ్, బట్ మెడికల్ రిపోర్టింగ్ ఈజ్ ఆల్సో కెరియర్ ఆప్షన్ ఫర్ డాక్టర్స్. సో ఇలా there are multiple career options. So only post graduation is not the end of the road. Similarly, healthcare management chesi they can get into management position. There are multiple career options for doctors. They are not restricted only for a straight career path. ఏఐ వల్ల వాళ్ళకి ఏమి అంటే ద నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అనేది అయితే ఏం లేదు కమింగ్ ఇయర్స్ లో. తప్పకుండా డాక్టర్స్ కి ఏఐ వల్ల AI can only complement a doctor's role. ఎందుకంటే మెడికల్ సర్వీస్ అన్నది ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూమన్ ఇంటెన్సివ్ సర్వీస్. టెక్నాలజీ కూడా ఇంపార్టెంటే, బట్ ఇక్కడ ఎంపతి, పేషెన్స్, ఇలాంటి హ్యూమన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఒక పేషెంట్ని, తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ట్రీట్ చేయడం కూడా ట్రీట్మెంట్లో భాగమే. సో హ్యూమన్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బ్లడ్ శాంపిల్ డ్రా చేయాలి. టెక్నీషియన్ ఇంటికి వస్తాడు, వచ్చి స్పిరిట్ రాసి మేడం కొంచెం నొప్పి అవుతుంది డ్రా చేసినప్పుడు అని చెప్తాడు. సో హీ విల్ అలర్ట్ యూ అండ్ హీ విల్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్, దెన్ హీ విల్ డ్రా ద బ్లడ్. సిమిలర్లీ ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, కంపల్సరీ నర్స్ వచ్చి ఇవ్వాలి. సో అక్కడ హ్యూమన్ ఎలిమెంట్ ని రిప్లేస్ చేయడం అన్నది జరగదు, బట్ హ్యూమన్ ఎలిమెంట్ ని AI డెఫినెట్ గా కాంప్లిమెంట్ చేస్తుంది. ఇది కాకుండా AI ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మనం చూసాం మెడిసిన్ లో. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా, ద ఎక్స్రే రీడింగ్ టైమ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, పర్టికులర్లీ రూరల్ ఇండియాలో, ఇట్ వాస్ 14 days. అయితే ఇప్పుడు AI ద్వారా 1,15-16 లక్షల ఎక్స్రేస్ ని AI ద్వారా రీడ్ చేయించి, అంటే నార్మల్ ఎక్స్రేస్ ఏంటి, అబ్నార్మల్ ఎక్స్రేస్, అది ఫిల్టర్ చేయడం వల్ల AI ద్వారా ఆల్ నార్మల్ ఎక్స్రేస్ ఆర్ ఫిల్టర్డ్. సో ఓన్లీ అబ్నార్మల్ ఎక్స్రేస్ ఆర్ కమింగ్ టు రేడియాలజిస్ట్ ఫర్ రిపోర్టింగ్.
దానివల్ల కేస్ లోడ్ తగ్గి ఫాస్టర్ రిపోర్టింగ్ చేయడము, ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ చాలా ఉన్నాయి. ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్ మాత్రమే. బట్ ఏఐ ద్వారా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ రావడం కానీ, ఫ్యూచర్ డిసీజెస్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఏఐ ద్వారా డెఫినెట్గా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఏఐ నాట్ గోయింగ్ టు రిప్లేస్ హ్యూమన్ డాక్టర్ ఆర్ నర్స్ ఆర్ allied health professional in the near future.